వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నబాబు ట్రైబల్ బ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము వేరే గిరిజన ప్రాంతానికి వెళ్దామండి. అక్కడ సమ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయన్నారండి. ఒకసారి వెళ్ళి మనం తెలుసుకుందామండి. సరేనండి, మరింత కాలం వీటిలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇదంతా అడవండి. చాలా అప్పులోకి వచ్చామండి. చాలా అప్పు అంటే అప్పు మొత్తం తీయలేదండి. వీడియో తీస్తే లెంత్ అయిపోద్ది అనేసి అక్కడక్కడ కట్ చేసి తీస్తున్నాను. చూడండి లొకేషన్స్ ఎలాగ ఉంది. చూడండి ఎంత అందంగా ఉంది, బాగుంది కదా. చూడండి ఆ రాళ్ళు, ఆ చెట్లు, మంచి ఎండ ఉందండి. చూడండి అదంతా గార్డెన్ అండి. ఆ పైకి రేకులది ఇంకా మనకి లొకేషన్ మంచిగా కనిపిస్తుంది. ఇదంతా అప్పేనండి, పైకి వెళ్ళాలండి. చూడండి ఇదంతా రోడ్ వేసారండి. అంతే ఈ మధ్యన అంటే 2 or 3 years అవుద్దటండి ఈ రోడ్ వేసి. ఇప్పుడైతే చాలా దారుణంగా ఉండేదండి కొండ పైకి వెళ్ళడానికి. ఇప్పుడు ప్రాబ్లం లేదండి, బళ్ళు వెళ్తాయి కానీ కష్టంగా వెళ్తాయండి. చూడండి అప్పు చూడండి చాలా హైట్లోకి వచ్చిందండి. వేడండి, విపరీతంగా వేడి ఉన్నదండి. చూడండి అవన్నీ చూడండి, చెట్లు ఇటు అటు కొండ అండి. ఆ కొండ సెంట్రల్ మట్టును వాళ్ళు రోడ్ వేసారండి. చూడండి ఎంత బాగుంది, ఇవ్వండి బాగుంది కదా. అదంతా లోయ అండి, చిన్న లోయ ఇక్కడ ఉంది. డౌన్ అండి అదంతా ఇటు సైడ్. చూడండి అదంతా తోట అంటే కొండపైన. చూడండి చెట్లు. రారండి, నేను డ్రాపింగ్ అని అంటే ఇటు సైడ్ ఎవరు రారు, అందుకే నడుచుకుని వెళ్తున్నానండి. చూడండి ఎండ విపరీతంగా ఉన్నదండి. చాలా వేడి కూడా ఉన్నదండి. పైకి వెళ్ళే కొంచెం వేడి ఎక్కువ ఉంది. చూడండి వేడి ఇంత. చూడండి వేడి, ఇదంతా అప్పేనండి. పైకి వెళ్ళే కొలది బాగుంటుంది కానీ అంత హైట్లో విలేజ్లో ఉన్నాయండి గిరిజన గ్రామాలు. చూడండి ఇదన్నా టాప్ అండి ఇదంతా. చూడండి అనుకోండి అటు నుంచి బైక్ వస్తుందండి. ఏదో అన్నారండి, వినిపించలేదు. ఇవి టర్నింగ్స్ అండి. టర్నింగ్స్లో అంటే స్ట్రైట్గా వెళ్ళడానికి కొండ ఎక్కవండి వెహికల్స్, అందుకే కొంచెం టర్నింగ్స్ తీస్తుంది. చూడండి ఇదంతా గార్డెన్. చూడండి ఎంత అప్పు వచ్చాము. ఈ అప్పు పైన అండి, ఇది విలేజ్ అండి. విలేజ్ దగ్గరికి వచ్చామండి. విలేజ్ చుట్టూ ఇది తోట అండి, అంటే అడవి. ఈ అడవి మధ్యన ఒక గిరిజన గ్రామం ఉందండి. అక్కడికి వెళ్తున్నామండి ఈరోజు. దగ్గరికి వచ్చాము. మరింత కాలుష్యం వెళ్దాము. ఇదిగోండి ఇదేనండి ఊరు. ఇదిగోండి ఊరు అయ్యేది చింతలు కూడా. ఇక్కడ ఏం చేస్తున్నారమ్మా? జీడి పిక్కలు ఏరుతున్నారా? ఓకే. ఎప్పుడు వచ్చారమ్మా? ఉదయం 6 గంటలకు వచ్చి జీడి పిక్కలు ఏరుతున్నారా? ఎన్ని మూటలు ఏరు ఉంటారు అండి? తక్కువ జీడి పిక్కలు దొరికాయండి మాకు. ఉదయం వచ్చేసాము, ఏరాము. ఒక గంపుడు దొరికాయండి. ఇప్పుడు మన దళారులు ఇక్కడికి వస్తామని చెప్పారండి, అందుకోసం వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నామండి. అలాగే మేము ఉదయం వచ్చాం కూడా ఆకలేస్తుంది కాబట్టి ఇప్పుడు కొంచెం సద్దనం తింటున్నాము. తినేసిలాగా ఉన్నాం, మీరు వచ్చారని చెప్తున్నారండి వీళ్ళు. దళారులు ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తారనేసి వీళ్ళు చెప్తున్నారండి. మేము టౌన్లోకి వెళ్ళి అమ్మినా అదే రేట్ అండి, ఎక్కువ రాదనండి. అక్కడికి వెళ్ళిన అదే రేటు, ఇక్కడికి వచ్చిన అదే రేటు కాబట్టి వాళ్ళకి ఇక్కడికి రమ్మని కౌరు పంపామండి. వాళ్ళకి ఇక్కడ రమ్మని చెప్పామండి. వాళ్ళు ఇప్పుడు వస్తామని చెప్పారండి. ఇవన్నీ కొంచెం కలెక్ట్ చేసాము. అవన్నీ అక్కడ కొండపైన ఆరేసామండి అక్కడ ఎండలను. మేము అలా సద్దనం తింటూ ఇక్కడ ఉన్నామండి, మీరు వచ్చారండి అని చెప్తున్నారండి. అయితే ఇప్పుడు టౌన్లోకి వెళ్ళి అమ్మరేమని అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే అక్కడ తక్కువకే ఉంటుందండి, అక్కడికి వెళ్ళిన అదే రేటు, ఇక్కడికి వచ్చిన అదే రేటు. మేము కష్టమే, మాకు శ్రమ మిగులుతుంది కానీ మేము ఇక్కడ ఇంత దూరం ఇంచుమించు 15 కిలోమీటర్లు నడిచాలండి మోసుకొని. అక్కడికి వెళ్ళాక ఏంటంటే అదే రేటుకి ఇవ్వాలి, కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తారు. ఒక 2 రూపాయలు 3 రూపాయలు కేజీకి ఎక్కువ ఇస్తారండి. మరి ఎండకి మేము వెళ్ళలేక ఎక్కడికి రమ్మని చెప్పామండి. వాళ్ళు బైక్ మీద ఇక్కడికి వస్తారండి. వచ్చి బస్తాలంటే మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారండి గిరిజనులు, అక్కడికక్కడ కలెక్ట్ చేసుకుని వాళ్ళు తీసుకుని వెళ్తారండి. ఒక 5-6 మూటలు అయితే బైక్ మీద కట్టేసుకుని తీసుకెళ్ళిపోతారండి. లేదంటే మా దగ్గర ఉంచుతారండి. ఎక్కువ అయ్యేటప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలను కలెక్ట్ చేసుకునేటప్పుడు మా దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారండి. అదండి ఇక్కడ జీడి పిక్కలు ఏరుతున్నామండి మేము. అలాగను పైనాపిల్ అని అంటే చిన్న మొక్కలు ఉన్నాయండి, ఇప్పుడే మా అవ్వండి. అవి కొంచెం జూన్ జూలైకి వస్తాయండి అని చెప్తున్నారండి వీళ్ళు.
కొండ చీపురు కూడా మేము పండిస్తామండి. తక్కువ రేటేనండి, ఎక్కువేం కాదండి. మాకు శ్రమే గాని మాకు ఫలితం కూడా తక్కువ వస్తదనని వీళ్ళు చెప్తున్నారండి. అది ఇక్కడ విషయం. మరి దళారులు వస్తారు కదా, మరి తక్కువ రేటు కొనుక్కొని దళారులు వచ్చి తక్కువ రేటుకి తీసుకెళ్తారండి. మరి ఏం చేయలేమండి. మేము అడిగినా ఏమంటారంటే మీరు వచ్చి అక్కడ కొనుక్కోండి అని చెప్తారు. మాకు రేట్లు ఎక్కడ ఇక్కడ మంచి రేటు వస్తుందో మాకు తెలవదండి. అందుకే ఈ దళారులకి మేము జీడిపిక్కలు అమ్మేస్తున్నామండి అని చెప్తాను. ఇంకా ఎంత టైం వరకు జీడిపిక్కలు ఏరుతారంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా లంచ్ చేస్తాం. మా వాళ్ళు ఒకరు లంచ్ తీసుకొస్తారండి. ఆ లంచ్ చేసి ఒక గడి రెస్ట్ తీసుకొని మళ్ళీ 2 గంటల నుంచి ప్రారంభించి సాయంత్రం 6 వరకు ఏరుతామండి అని చెప్తున్నారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోలో మనం కలుసుకుందాం. బాయ్.